ఉత్తర తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుండపోత వర్షాలతో ఆగమాగమైన కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లోని వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు. మొదటగా ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వరదలను చూడనున్నారు. వరద ప్రాంతాల పరిశీలన తర్వాత కామారెడ్డిలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తర తెలంగాణను వరుణుడు కరుణించడం లేదు. ఇవాళ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. ఉదయం నుంచి 4 గంటల్లోనే కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా తూంపల్లిలో 16 సెంటీమీటర్లు, కలుదుర్గిలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళ, బుధవారాల్లో కురిసిన కుండపోత వర్షానికి కామారెడ్డి, మెదక్ జిల్లాలు జలమయమయ్యాయి. వరద అలా ఉండగానే మళ్లీ కుండపోత వానలు పడుతుండటంతో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ప్రజలు హడలిపోతున్నారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరుణుడా శాంతించు అంటూ పూజలు చేస్తున్నారు జనాలు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ రేనా, ఉత్తర తెలంగాణలో దీని ప్రభావం, వర్షం ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనాలు. మనం చూసాం మంగళవారం, బుధవారం నిన్న పండగ, నిన్న ఎరవలేదు, మొన్న కూడా విపరీతమైనటువంటి వర్షం కురిసింది. ప్రధానంగా కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో వరుణుడి ప్రభావం చాలా తీవ్రంగా కనిపించింది. కుంభవృష్టి తరహాలోనే వర్షం కురిసినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. చాలా ప్రాజెక్టులు కూడా ఓవర్ఫ్లో అయి ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా గేట్లన్నీ ఎత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఓ పక్క ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే నేతలు బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి, జనాల సమస్యలు తెలుసుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వాస్తవానికి ఎర్లీ మార్నింగే వెళ్లాల్సి ఉండే, కొంచెం క్యూమినో నింబల్స్ మేఘాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆర్మీ సిబ్బంది కావచ్చు, లేదంటే అధికారులు కూడా కాస్త గెలిచిన తర్వాత వెళ్ళమని చూస్తున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన బయలుదేరారు. మొదట ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. దాని తర్వాత కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వరదలను చూడనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఇదే హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షిస్తారు. వరద ప్రాంతాల పరిశీలన అనంతరం కామారెడ్డిలో అధికారులతో సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, వర్షం సంబంధించినటువంటి బీభత్సమైనటువంటి వర్షం కురిసింది. దాదాపు 50-60 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి కురిసిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇట్లా అన్ని ఏరియాల్లో కూడా ఉత్తర తెలంగాణలో విపరీతమైనటువంటి వర్షం కురిసింది. కొంతమంది చనిపోయారు. పశువులు కూడా 10ల సంఖ్యలో చనిపోయాయి కూడా సమాచారం అందుతుంది. అదే సమయంలో పంట నష్టం కూడా కొన్ని కోట్ల రూపాయల మేర నష్టపోయిందని గురించి, కొన్ని వందల ఎకరాలు కూడా ఈ పంట ఎఫెక్ట్స్ గురైనట్టుగా సమాచారం ఉంది. ఈ ప్రభావం దక్షిణ తెలంగాణతో పోల్చుకుంటే ఉత్తర తెలంగాణలో చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అందుకనే దాన్ని పర్యవేక్షించేందుకు, వాటిని చూసేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. కనుక ఇప్పుడు మనం చెప్పినటువంటి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో కుండపోత వర్షం కురిసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియాని సీఎం స్వయంగా వెళ్లి పర్యవేక్షించడానికి బయలుదేరారు. 4 గంటల్లోనే కామారెడ్డి జిల్లా రామరెడ్డి ప్రాంతంలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో తూంపల్లిలో 16 సెంటీమీటర్లు, కలుదుర్గిలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే సమయంలో కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 14 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసినటువంటి పరిస్థితి మనం చూసాం నిన్న. అదే సమయంలో మంగళ, బుధవారంలో కురిసినటువంటి ఈ 2 రోజుల వర్షానికి కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా మొత్తం చెరువులు, వంకలు అనే తేడా ప్రతి ఒక్కరు కూడా నిండిపోయాయి. కట్టలు తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా
గ్రామాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం నిన్న చాలా కార్లు కూడా కొట్టుకుపోయాయి. అలా ఉన్నటువంటి కొంతమంది కూడా ప్రాణాలతో బిక్కు చెట్లను పట్టుకొని బయటికి వచ్చినటువంటి పరిస్థితి, కొంత రిస్క్ టీం కూడా వాళ్ళని కాపాడినటువంటి దృశ్యాలు మనం చూసాం. కనుక ఈ 4-5 జిల్లాల ఎఫెక్ట్ చాలా గురించి, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ గోదావరి బెల్ట్ తో ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా నిండినటువంటి పరిస్థితి. అదేవిధంగా కృష్ణా బెల్ట్ లో కూడా ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం నిండు కుండలా కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ బ్యారేజీలన్నీ కూడా మొన్న గడిచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందూర్ల బ్యారేజీల దగ్గర కూడా మొత్తం కూడా నిండు కుండలాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో చెరువులు మొత్తం కూడా నిండిపోయాయి. బాగులు, వంకలు ఉప్పింగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో వరుణ్ రాజ్ శాంతించినట్టు కూడా పూజలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం అక్కడ చూస్తున్నాం. కనుక ఈ ఉత్తర తెలంగాణనే పగబట్టినట్టుగా వర్షం విపరీతంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో, సాధారణంగా మనకు హైదరాబాద్ లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 5-6 సెంటీమీటర్ల వర్షపాతానికి మొత్తం కూడా హైదరాబాద్ దిగ్బంధం అయినటువంటి పరిస్థితి ఉంటుంది. సిటీ కోర్ లో ఉన్నటువంటి ఏరియా పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్ ఏరియా మొత్తం కూడా అస్తవ్యస్తం అవుతుంటది. అదే ఏరియాలో ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఏరియాలో మనం చూసాం 17-20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కొన్ని దిక్కులు అయితే 40-50 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది కామారెడ్డిలో. దీని ఇంపాక్ట్ మొత్తం కూడా ఆ ఊర్లు కూడా మొత్తం చెరువులాగా కనిపిస్తున్నటువంటిది. ఇప్పుడు హెలికాప్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఇప్పుడు అవన్నీ కూడా చూస్తారు. సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ వస్తారు. అక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. మొత్తం జరిగినటువంటి పరిస్థితి మీద కేంద్రాన్ని కూడా అర్జించే అవకాశం ఉంది. ఇన్ని వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది కాబట్టి కేంద్రం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా సీఎం అక్కడి నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. స్వయంగా ఎన్ని ఎకరాల నష్టపోయారు, ఎన్ని వేల క్యూసెక్ల నీరు ప్రవహించింది, దీనివల్ల ఏ రకమైనటువంటి ప్రభావం ఉండబోతుంది, వచ్చేటువంటి ప్రభావం ఏ రకంగా తెలంగాణకు ప్రభావం ఉండబోతుంది, భవిష్యత్తులో వర్షాలు పడితే ప్రాజెక్టులకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, ఇవన్నీ కూడా సీఎం కావచ్చు, ఆయన మధ్య బయలుదేరుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని మిగతా మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పే అవకాశం అయితే ఉంది. 30వ తేదీ నాడు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ కూడా బయట వరద ప్రాంతాల్లో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాయి. జనాల సమస్యలు తెలుసుకుంటున్నాయి, రైతాంగ సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా పలు జిల్లాలు ఇప్పటికే సిరిసిల్లకు కూడా కేటీఆర్ బయలుదేరు, అక్కడ కూడా పలు ప్రాంతాలను ఆయన పరామర్శిస్తున్నారు. సిద్దిపేట ఏరియాలో, మెదక్ జిల్లాలో హరీష్ రావు పరామర్శించారు. మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం. ఇట్లా ఏదైనప్పుడు కూడా సీఎం ప్రత్యేక హెలికాప్టర్ లో ఈ మధ్య కాలంలో వెళ్ళడం ఇదే మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా భారీగా కురిసినటువంటి వర్షాల ప్రభావం వల్ల ఒక్కసారిగా తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడైతే పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పర్యవేక్షిస్తున్నాడు. సీఎం వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గాని అదే ఎఫెక్టెడ్ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించి బేగంపేట విమానాశ్రయం నుంచి రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఏరియా ద్వారా కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి జిల్లాల్ని స్వయంగా పరిశీలిస్తారు. కామారెడ్డి వరదలపై అధికారులతో కూడా అక్కడ సమీక్ష చేస్తారు. ఈ మొత్తం జిల్లాలో కామారెడ్డి మీదే అత్యంత ఎఫెక్టెడ్ ప్రాంతంగా మనం చూడొచ్చు. ఇంకా కూడా వర్షం వీడలేదు. ఈ రోజు చాలా ప్రాంతాల్లో కూడా నిన్న మొన్న కొట్టినటువంటి వర్షానికి ఈ రోజు కొంతవరకు తగ్గుముఖం పట్టింది. గ్రేటర్ హైదరాబాద్ గానీ, నల్లగొండ, ఉత్తర ఖమ్మం జిల్లాలు, వరంగల్ గానీ, మహబూబ్ నగర్ ఈ జిల్లాలో కొద్దిగా వర్షపాతం లేదు. కానీ ఉత్తర తెలంగాణలో మనం చెప్పినటువంటి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ లో మాత్రం దీని ప్రభావం విపరీతంగా ఉంది. అందుకని ఆ ఏరియాలోనే నేతలందరూ కూడా పరామర్శించడానికి వెళ్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క పంట నష్టం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంతమంది ప్రాణ నష్టం కూడా జరిగింది. పశువులు కూడా వందల సంఖ్యలో కూడా చనిపోయాయని ఇంటర్నెట్ సమాచారం అందుతుంది. వీటన్నిటినీ వచ్చే కొంచెం వర్షం తేలికపడ్డ తర్వాత ఈ లెక్కలు, నష్టం పరిహారాన్ని ఎంత ఇవ్వాలి ఏంటి అని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ముందు మాత్రం వాళ్ళని ఓదార్చాల్సిన అవసరం ఉందని, ఎంత నష్టం జరిగిందో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లారు, ప్రతిపక్ష లీడర్ కూడా వెళ్లారు. బట్ మన సాయంత్రానికి ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.